అయ్యో అదేంటి టైటిల్ చూసి కంగారు పడ్డారా? కానీ ఇదే నిజం. యాక్చువల్గా అయితే దృశ్యం సినిమా ఫస్ట్ 2 పార్ట్స్లోనూ మన వెంకీ మామ ఇంకా మీనాని చూసి మంచిగా ఎంజాయ్ చేశాం. స్టోరీ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాలు 2 బాగా హిట్ అయ్యాయి. కానీ థర్డ్ పార్ట్లో మన వెంకీ నటించలేదు. సరేలే పోనీ ఓటీటీలో తెలుగులో చూడవచ్చు కదా అంటే ఇప్పుడు అది కూడా కుదరట్లేదు. ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో దృశ్యం 3 స్ట్రీమింగ్ ప్రారంభం కానుందనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజ్ అయిన సమయంలో వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ చిత్రాన్ని చూడలేకపోయారు. ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూసేద్దామని ఎదురు చూసిన వారికి మాత్రం ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే దృశ్యం 3 తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ పై న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో పరిస్థితి అనిశ్చితంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 3 చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులు ఇంకా ఇతర సృజనాత్మక హక్కులు తమ సంస్థ వద్ద ఉన్నాయని పేర్కొంటూ రాజ్ కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం కేసు పూర్తిగా విచారణ పూర్తయ్యే వరకు తెలుగు వర్షన్ ప్రసారంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకుల్లో అయోమయం నెలకొంది. ఈ ఉత్తర్వుల ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒకవేళ ఈ ఆదేశాలు కేవలం తెలుగు వర్షన్కే పరిమితమైతే మలయాళ ఒరిజినల్తో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమా యథావిధిగా అందుబాటులోకి రావచ్చు. కానీ మొత్తం స్ట్రీమింగ్ ప్రక్రియనే తాత్కాలికంగా నిలిపివేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. సినిమా చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉన్నవారు మలయాళ వర్షన్ను ఇంగ్లీష్ సబ్ టైటిల్ సహాయంతో చూసే అవకాశం ఉంది. ఎందుకంటే దృశ్యం సిరీస్కు ఉన్న అభిమాన వర్గం చాలా పెద్దది. కథలోని మలుపులు, భావోద్వేగాలు, ఉత్కంఠ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందుకే భాష అడ్డంకిగా మారిన అసలు కథను మిస్ అవ్వకూడదని చాలా మంది భావిస్తున్నారు. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన సమయంలో కూడా దృశ్యం 3కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడుదలైన తొలి 3 రోజుల్లోనే సినిమా డీసెంట్ వసూలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దృశ్యం 2 చిత్రాలకున్న ఆదరణ వల్లే 3వ భాగంపై కూడా ఆసక్తి పెరిగింది. కుటుంబ కథ నేపథ్యంతో పాటు సస్పెన్స్ను మిళితం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ కోర్టు వ్యవహారాన్ని పక్కన పెడితే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే దృశ్యం 3 తెలుగు రీమేక్ భవిష్యత్. ఒకప్పుడు వెంకటేష్ హీరోగా దృశ్యం 2 చిత్రాలు తెలుగులో ఘన విజయాలు సాధించాయి. ఆయన నటించిన రాంబాబు పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దీంతో 3వ భాగం కూడా వెంకటేష్తోనే తెరకెక్కుతుందని అభిమానులు భావించారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. వెంకటేష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దృశ్యం 3 క్లైమాక్స్ లో జరిగే కొన్ని కీలక పరిణామాలు ప్రతి స్టార్ హీరో అభిమానులు అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మోహన్ లాల్ పోషించిన జార్జ్ కుట్టి పాత్రకు మలయాళ ప్రేక్షకుల్లో ఉన్న యాక్సెప్టెన్స్ వేరు. అదే తరహా ముగింపును ఇతర భాషల్లో స్టార్ హీరోలతో చూపిస్తే అభిమానుల్లో భిన్నమైన స్పందన రావచ్చని ఆయన ఓపెన్ గా వెల్లడించారు. అందుకే హిందీ వర్షన్లో అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం 3 కోసం కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కీలక సవరణలు చేపట్టినట్లు టాక్ వినిపించింది. కానీ తెలుగులో అలాంటి మార్పులు చేయాలా లేక అసలు కథనే కొనసాగించాలా అనే అంశంపై స్పష్టత రాకముందే వెంకటేష్ ఈ ప్రాజెక్టుకు దూరమైనట్లు తెలుస్తుంది. దీంతో మోహన్ లాల్ నటించిన మలయాళ వర్షన్తోనే ఈ కథను ముగించాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దృశ్యం సిరీస్ను తెలుగులో కొనసాగించే అవకాశాలు ప్రస్తుతం దాదాపు కనిపించడం లేదు. అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా వెంకటేష్ రాంబాబు పాత్ర ఇక ముందుకు సాగకపోవచ్చనే భావన వ్యక్తమవుతుంది. ఇక దృశ్యం 3 విడుదల ప్రయాణం కూడా అంత సులభంగా సాగలేదు. మొదట ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అప్పట్లో కూడా కొన్ని సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆ సమస్యలను అధిగమించిన తర్వాత చివరకు మే నెలలో సినిమాను రిలీజ్ చేశారు. థియేటర్లలో ప్రయాణం పూర్తయ్యాక ఓటీటీ ద్వారా మరింత పెద్ద ప్రేక్షక వర్గాన్ని చేరుకుంటుందని అనుకున్న సమయంలో ఇప్పుడు మరోసారి కోర్టు వివాదం రూపంలో కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఇదిలా ఉండగా దృశ్యం 4 పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఎందుకంటే 3వ భాగం చివర్లో చిన్న లీడ్ ఇచ్చినట్లు చాలా మంది భావిస్తున్నారు. అయితే దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం ప్రస్తుతం 4వ భాగంపై ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. కథను బలవంతంగా పొడిగించడం తనకు ఇష్టం లేదని, నిజంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఆలోచన వస్తేనే మరో భాగం గురించి ఆలోచిస్తానని తెలిపారు. అంటే ప్రస్తుతానికి చూస్తే దృశ్యం కథకు ఇక్కడితో ముగింపు పలికినట్టే కనిపిస్తుంది. ఒక సాధారణ కేబుల్ టీవీ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటం ఎలా ఒక అద్భుతమైన సినీ ప్రయాణంగా మారిందో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ ప్రయాణం నిజంగానే ముగిసిందా, లేక భవిష్యత్తులో జీతూ జోసెఫ్ మరో సంచలన ఆలోచనతో తిరిగి వస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పటి వరకు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఒకే ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్లో దృశ్యం 3 తెలుగు వర్షన్ నిజంగా అందుబాటులోకి వస్తుందా, లేక న్యాయపరమైన చిక్కులు మరింత కొంతకాలం సాగుతాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, దృశ్యం సిరీస్పై ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఇప్పటికీ ఏమాత్రం తగ్గట్లేదు.